కేవలం భూలోకంలోనే వేదవ్యాసుల వారు మనలాంటి భక్తుల కోసం అందించాడు. శుకుడు పరీక్షిత్తుకి భాగవతాన్ని చెబుతూ ఉండగా దేవతలకి కొంచెం కుళ్ళొచ్చింది, ఈర్ష్య కలిగింది. వాళ్ళంతా కలిసి ఈ సుఖయోగేంద్రుడు ఎంత పక్షపాతం చూపిస్తున్నాడు, నేడో రేపో చావడానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్తుకేమో భాగవతం అనే అమృతం ఇస్తున్నాడు, మనకి ఆ అమృతం ఇవ్వడం లేదు. మనకి ఉంది ఒక అమృతం, కానీ ఆ అమృతం రోజు ఈ పరీక్షిత్తు తాగే అమృతం అంటే అమృతం కాదు. పాల సముద్రమును చిలుకగా ఆ పాల సముద్రం నుంచి ధన్వంతరి అనేవాడు ఒక అమృతం మనకిచ్చాడు. ఆ అమృతాన్ని మనం దేవలోకంలో పెట్టుకు తాగుతున్నాం. ఆ అమృతం కంటే భాగవతామృతం రుచి కలిగింది అని పెద్దలు చెప్పారు, నారదుడు చెప్పాడు. కాబట్టి ఈ భాగవతామృతం మనం తాగుదాం, మనకివ్వకుండా శుకుడు పరీక్షిత్తుకే ఇస్తున్నాడు, ఈ శుకుడు ఎంత అన్యాయం చేస్తున్నాడని కొంచెం ఒక రోజున వాళ్ళంతా కలిసి ఈ భాగవతం సప్తాహ దీక్షతో శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్న సుఖస్థలానికి గంగానదీ తీరానికి వచ్చి, సుఖయోగేంద్ర నీకు పుణ్యం ఉంటుంది, రోజు పరీక్షిత్తుకే భాగవతం అని అమృతం ఇవ్వడం ఏం బాగుంటుంది, ఆ అమృతం మాకిమ్మన్నారట. ఆయన చిరునవ్వు నవ్వాడు, ఎక్కువ మాట్లాడు. శుకుడు అవధూత కదా, అందుకని దేవతల కోరిక విని ఏం మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన నవ్వుతున్నాడు మాట్లాడటం లేదని వాళ్ళే భాష్యం చెప్పుకుని మౌనానికి అర్థం ఏమిటో వాళ్ళే ఊహించుకుని, సుఖయోగేంద్ర మాకు అర్థమయ్యింది, పరీక్షిత్తు భాగవతాన్ని వింటున్నాడు, వింటే ఆయనకి మోక్షం వస్తుంది, ఇది పరీక్షిత్తుకు మాత్రమే ఇస్తాను, దేవతలారా మీకు ఇవ్వను అని నీ ఉద్దేశ్యం అనుకుంటున్నాం మేము. అయితే మేము దీనికి ఒక ప్రతిఫలం చేస్తాం. ఏమిటది? నువ్వు 7 రోజులు భాగవతం చెప్పినంత మాత్రం చేత పరీక్షిత్తుకి మరణము ఆగుతుందా? భాగవతం అంటే చావు ఆగదుగా, మృత్యువు రాకుండా ఉండదు కదా, మృత్యువు తప్పదు, అతడికి చావు తప్పదు. కాబట్టి మేమేం చేస్తామంటే స్వర్గలోకం నుంచి అమృతం పట్టుకొచ్చి అతనికి ఇస్తాం, ఆ సుధని అతనికి ఇయ్యి అంటే అమృతాన్ని పరీక్షిత్తుకి ఇచ్చేయి. దానివల్ల లాభం ఏమిటి? పరీక్షిత్తుని పాము కాటు వేసినా అతనికి చావు రాదు. దీనికి బదులు నువ్వేమివ్వాలి మాకు? ఉట్టిన ఇచ్చేస్తాం ఏమిటి? ఏదన్నా ఇప్పుడు ఎంత గొప్పవాడైనా సరదా కోసం ఇతరులకు దానం చేయడు కదా. మేము అమృతాన్ని అతనికి ఊరికే దానం చేయడంలా, దానికి బదులుగా అతనికి చెప్పడం మానేసి ఆ భాగవతనే కథని మాకు అందించు అంటే భాగవతామృతం మాకిస్తే మేము దేవామృతం అతనికి ఇస్తాం, దేవలోకంలో ఉన్న సురామృతం అతనికి ఇస్తాం, దానికి బదులుగా మాకు భాగవతామృతం అందించు అనగా ఆయన చిరునవ్వు నవ్వేట. అబ్బే, భాగవతామృతాన్ని మీలాంటి దేవతలకు ఇవ్వడం కుదరదు, మీరు రహస్యంగా ఉండి విందామనుకున్నా నా గొంతు మీకు వినబడదు, ఒక పరీక్షిత్తుకి ఇక్కడ ఉన్న వాళ్ళకే వినబడుతుంది. భాగవతం వినడానికి అత్యంత భక్తి వైరాగ్యం కావాలి, అవన్నీ శ్రద్ధాశక్తులు కలిగినటువంటి పరీక్షిత్తు మాత్రమే వినడానికి అర్హుడు. దేవతలారా, మీరు నిరంతరం రసికులై స్వర్గలోకంలో సకల సుఖాలు అనుభవిస్తున్నారు, సుఖలాలసులయ్యున్న భోగలాలసులయ్యున్న నియమము లేని మీలాంటి దేవతలు ఈ భాగవతం వినడానికి అర్హులు కారు. సుస్పష్టంగా చెప్పేశాడు. సుధాం పిబల్ ఏక ఏవ నరస్యాదజరామరః శ్రీమద్భాగవతం కుర్యాత్ కులమేవ అజరామరం. అమృతం తాగిన వాడొక్కడే ముసలితనము చావు లేకుండా ఉంటాడు, కానీ ఈ భాగవతం అనే అమృతం తాగితే వంశమంతా తరిస్తుంది. ఇవాళ మీలో ఒక వ్యక్తి భాగవతం వింటే మీ వంశం అటేడు తరాలు ఇటేడు తరాలు నరకం నుంచి విముక్తి పొంది తరిస్తారట. అదే అమృతం తాగితే తాగినవాడు ఒక్కడికే లాభం. పరీక్షిత్తుకి చావు లేకుండా ఉండాలనే కోరిక లేదు, అమృతం తాగి అతడు జరామరణాలు లేకుండా ఉండాలని కోరడంలా భాగవతామృతం తాగి తాను తరించి తన వంశాన్ని తరింపజేయాలనుకుంటున్నాడు. అంత గొప్ప భాగవతామృతాన్ని బోడి అమృతం కోసం ఇస్తానన్నాడండి ఆయన. అంటే అమృతం ఎంత చులకనగా తీసేశాడో ఆలోచించండి. ఈ వినిమయం అనే పదం వాడారు ఇక్కడ వేదవ్యాసుల వారు. వినిమయం అంటే ఇంగ్లీష్లో ఎక్స్చేంజ్ అంటే వస్తువు యొక్క మార్పిడి. ఈ వస్తువు ఇచ్చి ఆ వస్తువు పుచ్చుకోవడం. వస్తువులు మార్పిడి భూలోకంలో మానవులు చేసుకుంటారు. దేవతలు వచ్చి అమృతం బదులుగా భాగవత అమృతం ఇమ్మని మీరు వినిమయం కోరితే నేనివ్వనన్నాడు ఆయన. అక్కడ భాగవత మహిమలో చెప్పారండి. శ్రీమద్భాగవతీ వార్త సురాణామపి దుర్లభ. భాగవత ఉపన్యాసం, వార్త అంటే ఉపన్యాసం, ఈ భాగవతోపన్యాసం సురాణం
దుర్లభ అంటే అది సామాన్య వాక్యం, దేవతలకి కూడా లభించలేదు. కానీ ఆ సురాణం అనకుండా సురాణం అపి అన్నాడనమాట. దేవతలకు లభించలేదు అనకుండా దేవతలంతటి వారికి కూడా. ఎంత పుణ్యం చేస్తే దేవలోకానికి వెడతాం, ఎన్ని పుణ్యములు, ఎన్ని వ్రతములు, ఎన్ని యజ్ఞములు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది, దేవలోకానికి వెడతాం, వాటి గురించి పురాణాలు తెగ చెప్పాయి. అంత పుణ్యము చేసిన మహానుభావులకి కూడా భాగవతం లభించలేదు. మరి ఎవరికి లభించింది? పరీక్షిత్ అనే ఒక ఉత్తముడి యొక్క వంకతం మనకి లభించింది. మన వంశాలు తరింపచేయడానికి ఈ మానవులు ఎక్కువ కష్టపడలేరు గనక, అందులో కలియుగంలో ఉన్న మానవులకి ఒక్క క్షణం కూడా తీరుబాటు ఉండదు గనక, మనస్సు లగ్నం అవ్వడం ఉండదు గనక, ఇటువంటి వారిని తరింపచేయడం కోసం మనందరి పూర్వజన్మ సుకృతం వల్ల శుకుడనే ఒక అవధూత ద్వారా వేదవ్యాసులు వారు అందించిన అపూర్వ శ్రీకృష్ణ అమృతం ఇది. కృష్ణ రసాయనం, కర్ణరసాయనం అన్నారు. అటువంటి అమృతం ఎంత గొప్పదో ఒకటికి 2 సార్లు వేదవ్యాసులు వారు సమయం దొరికినప్పుడల్లా ప్రతి పురాణంలో చెప్పాడు. ఈ కలియుగంలో గంగ, గోవు, గోవిందుడు, గీత, గాయత్రి అని 5 గకారములు మానవులు తరించడానికి వ్యాసుల వారు అందించారట. గంగ, వీలున్నప్పుడల్లా గంగ తాగండి, స్నానం చెయ్యండి. రెండవది గాయత్రి, ఎట్టి పరిస్థితుల్లో సంధ్యావందనం చేసి గాయత్రి జపం చెయ్యాలి. మూడవది భగవద్గీత, పరమాత్ముడిచ్చిన అపూర్వ వేద సారాంశం, ఉపనిషత్ సారాంశం, బ్రహ్మసూత్ర భాష్యం, దానిని వినాలి లేక చదవాలి. ఆ తర్వాత గోవు, మనం రోజు గోవుని నా మాట మీద అభిమానంతోటో భక్తితోటో శ్రద్ధతోటో ప్రయోజనం కోసమో చెప్పినప్పటి నుంచి అందరూ పురాణానికి ముందు అక్కడికి వెళ్ళి గోవుల్ని చేస్తున్నారు. గోదర్శనం, గోవు యొక్క సేవ. ఆ 5వది గోవిందుడు. ఆ గోవిందుని చరిత్ర ఉండడం వల్ల భాగవతము కంటే గొప్ప గ్రంథం మరొకటి లేదు అన్నాడు ఆయన. అటువంటి దానిని మనము అనుదినము కూడా శ్రీకృష్ణుని యొక్క స్తోత్రం చేసుకుంటూ ఎందుకు చెబుతున్నాము అంటే, ఆరంభకాలంలో జగద్గురువుని స్తోత్రం